వాలంటైన్స్ డే రోజున పోలీసులకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది ఒక అమ్మాయి. చాలా విచిత్రమైన కంప్లైంట్ చేసింది. 100కి కాల్ చేసి. ఆ కంప్లైంట్ చూసి విస్తుపోయారు పోలీసులు. ఇది ఎక్కడో కాదు, ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది. అది కూడా అనంతపురం జిల్లాలో జరిగింది. చాలా విచిత్రంగా ఒక కంప్లైంట్ చేసింది. అదేంటి అంటే వాలంటైన్స్ డే రోజుని తన బాయ్ ఫ్రెండ్ తన ఫోను లిఫ్ట్ చేయట్లేదు. పైగా తన నెంబర్ బ్లాక్లో పెట్టాడు. ఇమీడియట్గా ఆ నెంబర్ బ్లాక్ తీయించండి, అన్బ్లాక్ చేయించండి అంటూ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసింది ఒక యువత. ఒక అమ్మాయి ఒక రకంగా నిజంగా ఆ యువతి చేసిన ఫిర్యాదు చూసి షాక్ అయ్యారట. సాధారణంగా సిటీలో షీ టీమ్స్కి అలాగే ఆ ఊర్లలో పోలీస్ స్టేషన్కి అమ్మాయిలు ఎవరైనా అబ్బాయిల విషయంలో కాల్ చేస్తే అందుకు ప్రధానంగా ఈవ్ టీజింగ్ కానీ లేదంటే నమ్మించి మోసం కానీ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్తారు. ఇక్కడ రొటీన్కి భిన్నంగా బాయ్ ఫ్రెండ్ తన నెంబర్ బ్లాక్ చేశాడంటూ పోలీసులకే ఫిర్యాదు చేసింది ఓ యువతి. నిజంగా మరి ఈ కేసు ఏం చేస్తారేంటో తెలియదు కానీ దీంతో ఒక్కసారిగా అనంతపురం జిల్లా గుత్తిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. గుత్తి పోలీస్ స్టేషన్కి ఈ ఫోన్ కాల్ అయితే వచ్చింది. గుత్తి పోలీస్ స్టేషన్ నుంచి బ్లూ కోల్డ్ కానిస్టేబుల్ సుధాకర్ ఆ యువతిని సంప్రదించారు. అయితే ఆ యువతి మాత్రం పోలీసులు తన ఇంటికి రావద్దని చెప్పింది. తన బాయ్ ఫ్రెండ్తో మాట్లాడి నా నెంబర్ బ్లాక్ తీస్తే చాలు అంటూ రిక్వెస్ట్ చేసింది. దీంతో అతని నెంబర్ తీసుకున్న కానిస్టేబుల్ డైల్ చేసి చూసినా అతను కూడా వేరే నెంబర్ నుంచి కాల్ అయితే రిసీవ్ చేయలేదట. దీంతో ఆ విషయం ఆ యువతకు కూడా చెప్పారు. నిజంగా పోలీసులు ఎంత ఫేవర్ చేశారో చూడండి. అదే ఎవరైనా ఒక అబ్బాయి ఫోన్ చేసి నా గర్ల్ ఫ్రెండ్ ఫోన్ ఎత్తట్లేదు, బ్లాక్ చేసింది, నెంబర్ తీయించండి అంటే ఇలా చేస్తారా? ఎక్కడున్నావు చెప్పరా అని చెప్పి వచ్చి తీసుకెళ్లి ఈవ్ టేజింగ్ కేసులో లోపలేస్తారు, ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నామని. కాకపోతే ఏంటి అంటే ఇక్కడ చట్టాలు అలా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఎవరు తప్పట్లేరు. కాకపోతే అమ్మాయి ఫోన్ చేసింది కాబట్టి ఆ కానిస్టేబుల్ కూడా అర్థం చేసుకున్నట్టున్నారు. ఆ నెంబర్కి డైల్ చేశారంట. ఒకవేళ మరి ఫోన్ లిఫ్ట్ చేస్తే చెప్తురేమో అన్బ్లాక్ చేయి బాబు, నీ గర్ల్ ఫ్రెండ్ ఫీల్ అవుతుంది అని. అప్పుడు నిజమైన రక్షక కనిపించుకునేవారు, అతనికి అవార్డులు రివార్డులు వచ్చేయేమో. ఏది ఏమైనా ఆ యువతకి ఇమీడియట్గా ఆ విషయం చెప్పి పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయమని చెప్పారట. కాకపోతే ఆమె అయితే పోలీస్ స్టేషన్కి వచ్చి అయితే ఫిర్యాదు చేయలేదు. ఇప్పుడు ఇది ఆసక్తికరంగా మారింది. నిజంగా 100ను ఇలా కూడా వాడతారా అనే కామెంట్లు అయితే నెటిజన్లు చేస్తున్నారు ఇప్పుడు. కాకపోతే మరి ఆ అమ్మాయికి పోలీసులు ఫోన్ చేసి తన బాయ్ ఫ్రెండ్ బ్లాక్ చేశాడు నెంబర్, అన్బ్లాక్ చేయించండి అని ఫిర్యాదు చేయాలనే ఆలోచన ఎలా వచ్చిందో ముందు దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి.